సన్నాల మాటన దొడ్డు మోసం అన్నదట. రేషన్ బియ్యం కేజీ 10 రూపాయల కొని రీసైక్లింగ్ బ్రాండెడ్ సన్న బియ్యంగా రంగురంగుల బస్తాల్లోకి కేజీ 40 రూపాయల చొప్పున విక్రయం. మిల్లులు అడ్డాగా దందా. కోతల వేల సిండికేట్ గా మిల్లర్లు. సన్నాల ధరలు డమాల్. క్వింటాలకు ₹500 తగ్గింపు. మిర్యాలగూడలో దందా. గన్ని సంచులకు కాప్రా చీడ. మిల్లర్ల కష్టాలు. ఆ సంచుల్లో బియ్యం తీసుకోవడానికి ఎఫ్సేను ఒక చిన్న ప్రయోగం చేస్తే అంటే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. సో వాస్తవానికి నీకు కేసీఆర్ ఏ వడ్లే ఇచ్చినవే? సన్నాలా దొడ్లా? సనేనా అన్న? దొడ్లే ఏం రకం అన్నట్టు అవి మరి ఏం వ్యవసాయదారు అన్న చేనుకాడి పోతున్నావు అనే చేనుకాడికి పోతుడు. మరి ఏ పాటి తీస్తాడో ఈసారి చూడాలి. పెట్టుబడి వెళ్తుందా? వెళ్తుంది ఇంకా ఈసారి వరలు మంచిగా. ఏం చర్చ జరగాలంటావు? అయితే రేషన్ బియ్యం సంబంధించి రీసైక్లింగ్ అనే దందా ఒకటి నడుస్తూ ఉన్నది కదా. దీన్ని తెలంగాణ ప్రభుత్వం మరి ఆలోచన. సహజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో 50% మిడిల్ క్లాస్ పీపులే ఉన్నారు. 50% బిలోనే చాలా మంది ఏదో తీసుకోవాలి కాబట్టి రేషన్ బియ్యం తీసుకుంటారు రేషన్ షాపులలో. సో ఒకవేళ రేషన్ బియ్యం కట్ చేసి ఆ రేషన్ బియ్యం సంబంధించిన సబ్సిడీ డబ్బులు నగదు రూపంలో ఇస్తే ఎట్లుంటుంది? మనం చాలా రోజుల కింద అనుకున్నాం ఇది. సో నగదు రూపంలో ఇవ్వడానికి కోసం ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించాలి ఖచ్చితంగా. సో బియ్యం కూడా నీకు బహిరంగ మార్కెట్లో కొనే విధంగా బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ కంట్రోల్లో పెట్టాలి. సో ప్రభుత్వ కంట్రోల్లో పెట్టి కనుక అది ఇవ్వగలిగితే ఈ రీసైక్లింగ్ దందా కనుక. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ మిల్లర్లు కూడా ఈ మిల్లర్ల మాయాజాలం ఎట్లుంటుందంటే, ఇప్పుడు వరి ధాన్యం ఉంది, మద్దతు ధర రాదు. దీనికి వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు చెప్పిన 2150 రూపాయలు ఇప్పుడు ధర ఉందని చెప్తా ఉన్నారు. ఇట్లా నలిస్తే ఏమవుతుంది? నూక అవుతుంది. ఇప్పుడు 100 కిలోల వడ్లు పట్టిస్తే 65 కిలోలు బియ్యం వస్తాయి. నూకలకు ఎన్ని వస్తాయి? తౌడుకి కూడా 20 కిలోలు వస్తాయి. 20 కిలోలు పెట్టుకో. 20 కిలోలు. నూకల ధర ఎంత ఉంటుంది? బియ్యం ధర ఎంత ఉంటుంది చెప్పు? కాదు మామూలు అయితే 40 రూపాయల కేజీ. 40 రూపాయలు. నూకలు ఎంత ఉంటాయి? నూకలు 25-30 రూపాయలు వేసుకో. 25 రూపాయలు వేసుకో అంతే. ఒక 15 రూపాయలు ఇంటూ 20 ఎంత అవుతుంది? 300 రూపాయలు. 300 రూపాయలు కనుక ఒక బస్తా మీద ప్రభుత్వం మద్దతు చేయగలిగితే ఈ మిల్లర్లు ఆయన నలుసుడు కథొడిచిపోయినట్టే కదా. మిల్లర్లు నలుసుడు కథొడిచిపోయినట్టే. వాస్తవానికి రైతుకు లాభం చేకూరుతుంది. కాలు నువ్వు నూకల మీదనే కదా మద్దతు చేయాల్సింది, ఆయనకు ఈ బియ్యం మీద కాదు కదా. అవును. అయితే ఇందులో కూడా నీకు వాళ్ళకి ఇప్పుడు మిల్లర్లకు ఎవరికైతే ఉన్నారో పట్టినందుకు మరి వాళ్ళకి ఏందని ఉంటుంది? అయ్యో తౌడు బొచ్చ తౌడు బోల తౌడు ఉనుక జరంతనా అది బాగా కాస్ట్లీ.